హాయ్ అండి. ఈరోజు పనసకాయ బిర్యానీ ఇంట్లో ఉండే సోనా మసూరి బియ్యంతో 4 రకాల మసాలాలతో ఎంతో రుచిగా వండేద్దాం. అస్సలు వదిలిపెట్టరు. లేత పనసకాయ తీసుకుని ముక్కలు కట్ చేసి పెట్టేసుకుందాం. మసాలాలండి, రుబ్బుకోవటానికి తిరగమాత వేసుకోవటానికి ఏమేమి కావాలో చూసేద్దాం. స్టార్ పువ్వు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, జాపత్రి, బీ లీఫ్, సజీరా తీసుకుందాము. అన్నీ కలిపి 2 స్పూన్లే తీసుకుందాము. మసాలాకేమో 2 స్పూన్లు తీసుకుందాము. తిరగమాతలకేమో 2 ముక్కలు తీసుకుని పెట్టుకుందాము. అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్రతో పాటు ఈ 2 స్పూన్ల మసాలా సామాను కూడా వేసి రుబ్బు పెట్టుకుందాం పేస్టు. పుదీనా, 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు, 2 క్యారెట్ ముక్కలు కట్ చేస్తున్నాను. పచ్చి బీన్స్ నీళ్ళలో నానేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, 1 నిమ్మకాయ, పనసకాయ ముక్కలన్నీ ఒకే సైజు కోసుకున్నాను. పనసకాయ చాలా లేత తీసుకోవాలండి. ఈ వెజ్ బిర్యానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టము. బిర్యానీ వండటానికి నేను కుక్కర్ తీసుకున్నాను. ఒక పెద్ద గరిటేమో నెయ్యి వేసుకొని 2 స్పూన్ల నూనె వేసుకున్నాను. ఈలోగా పక్క పొయ్యి మీద ఏమో పనసకాయ ముక్కలు, బీన్స్ ఉడకటానికి పెట్టుకున్నాను. నెయ్యి కాగిపోయింది. తిరమాతకి మసాలాలు కొద్దిగా 2 తీసుకున్నాను కదా, వేసేసుకుని కొద్దిగా వేయించుకుందాం. కొన్ని జీడిపప్పులు, కిస్మిస్లు కూడా వేసుకుని వేయించుకుందాము. మసాలాలు, జీడిపప్పు వేగాక పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు, అడ్డంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యారెట్, అల్లం వెల్లుల్లి మసాలా పేస్టు, పనసకాయ ముక్కలు, బీన్స్ ఉడుకుతున్నాయి. ఈలోగా 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకుని బాగా శుభ్రంగా తిప్పుకుందాం. ఉడికిపోయిన పనసకాయ ముక్కలు, బీన్స్ గింజలు కూడా వేసేసుకొని కాసేపు మగ్గబెట్టుకుందాము. అన్నీ వేసేసుకుని ఒకసారి తిప్పేసుకొని కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసేసుకుందాము. మసాలా పచ్చివాసన పోయి ముక్కలకి బాగా పెట్టాక మళ్ళీ ఇంకొకసారి తిప్పేసుకుని 1 గ్లాసు పెరుగు తీసుకొని ఇందులో వేసేసుకుందాం. మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని 1 నిమ్మకాయ తీసుకున్నాం కదా, ఆ నిమ్మకాయ రసము ఇందులో పిండేసుకుందాము. పిండేసుకుని మళ్ళీ ఒకసారి కలయి పెట్టుకుందాము. చిన్న గ్లాసు పాలు తీసుకొని చిటికెడు కుంకుమ అందులో వేసుకొని నానబెట్టుకొని ఆ పాలు అందులో కలుపుకొని తిప్పుకుందాము. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుందని చెప్తారు మీరు. 2 గ్లాసులు సోనా మసూరి బియ్యం తీసుకుని బాగా కడిగి పెట్టుకున్నాను నేను. కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ముక్కల్లో వేసి కొంచెంసేపు తిప్పుకుందాము. ఉప్పు, కారము, మసాలా అంతా బియ్యానికి బాగా పెట్టి చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. 2 నిమిషాలు బియ్యాన్ని అలాగే నెయ్యిలో, మసాలాలో తిప్పుకుందాము. 1 గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్ళండి. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా, 3 గ్లాసుల నీళ్లు పోసుకున్నాను. నీళ్లు పోసేసుకున్నాము కదా, ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకుందాం. 2 విజిల్లు వేసాక మళ్ళీ కుక్కర్ మూత తీసేద్దాం. చూడండి ఎలా ఉందో బిర్యానీ. సూపర్ అంటే సూపర్గా కలర్ఫుల్గా ఉంది కదా. నాకైతే చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. నేను పొద్దున్నే టిఫిన్ కింద బిర్యానీ చేశాను. బిర్యానీ చూడండి సూపర్గా ఉంది. బిర్యానీలోకి కాంబినేషన్ కింద పెరుగు చట్నీ చేశానండి. పెరుగు చట్నీ బిర్యానీ కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. బిర్యానీలో జీడిపప్పు, బీన్స్ గింజలు హైలైట్. పనసకాయ ముక్క చూడండి సూపర్గా ఉంది. బాగా ఉడికింది, చాలా టేస్టీగా ఉంది. నవ్వులుతుంటే కూడా సూపర్గా ఉంది. నాకు బాగా నచ్చింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం మర్చిపోకండి.